హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూ ఫ్యాక్ట్ ఛానల్. ప్రేమ హత్యగా ఎందుకు మారుతుంది? అసలు సమాజం ఎటు వెళ్తుంది? ప్రతిరోజు ఉదయం వార్తలు చూస్తే భార్య భర్తను హత్య చేసింది, భర్త భార్యను దారుణంగా చంపాడు, ప్రేమ పేరుతో హత్య, ఇలాంటి వార్తలు కనిపించడం సాధారణమైపోయింది. ఒకప్పుడు జీవితాంతం కలిసి ఉండాలని పెళ్లి చేసుకున్న ఇద్దరు చివరకు ఒకరి ప్రాణం ఒకరు తీసుకునే స్థితికి ఎలా వచ్చారు? అసలు ప్రేమ మారిందా, మనుషులు మారారా, లేక సమాజమే మారిపోయిందా? ఈరోజు ఈ వీడియోలో ఎవరిని తప్పు పట్టడం కాదు, ఎవరిని సమర్థించడము కాదు, ఇలాంటి విషాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని ఎలా తగ్గించవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకప్పుడు కుటుంబాలు ఎలా ఉండేవి? మన తాతలు అమ్మమ్మల కాలంలో కూడా గొడవలు ఉండేవి, కానీ తేడా ఒక్కటే. ఇంట్లో పెద్దలు ఉండేవారు, ఎవరైనా కోపంతో మాట్లాడితే మరో వ్యక్తి ఓపిగ్గా వినేవాడు. కుటుంబం అంటే ఇద్దరు కాదు, ఒక వ్యవస్థ. ఈరోజు చాలా కుటుంబాలు ఒంటరిగా జీవిస్తున్నాయి. సమస్య వస్తే మాట్లాడుకునే పెద్దలు లేరు, సలహా ఇచ్చేవాళ్ళు లేరు. మొదటి కారణం సంభాషణ తగ్గిపోవటం. ఈరోజు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఒకరి మనసు మరొకరికి తెలియడం లేదు. ఫోన్లో గంటలు గడుపుతున్నారు, కానీ 10 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకోవడం లేదు. బాధ మనసులోనే పేరుకుపోతుంది. చివరకు ఒకరోజు ఒక చిన్న మాట కూడా పెద్ద పేలుడుగా మారుతుంది. రెండో కారణం అనుమానం. అనుమానం ప్రేమకు శత్రువు. ఎవరికి ఫోన్ చేశావు, ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడావు? సందేహం ఒకసారి మొదలైతే ప్రతి చిన్న విషయం కూడా అనుమానంగా కనిపిస్తుంది. నమ్మకం కూలిపోతే బంధం నిలబడడం చాలా కష్టం. మూడో కారణం కోపాన్ని నియంత్రించలేకపోవటం. ఒక నిమిషం కోపం జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. కోపంలో చెప్పిన మాటలు కొన్నిసార్లు ఆయుధాల కంటే ప్రమాదకరంగా మారతాయి. ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం 2 కుటుంబాల జీవితాలను మార్చేస్తుంది. నాలుగో కారణం డబ్బు మరియు ఒత్తిడి. అప్పులు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవి మనసును బలహీనంగా చేస్తాయి. ఆ ఒత్తిడి ఇంట్లో గొడవల రూపంలో బయటపడుతుంది. ఐదో కారణం అహంకారం. నేనే ఎందుకు క్షమాపణ చెప్పాలి, ముందు వాళ్ళే రావాలి. ఈ ఒక్క ఆలోచన చిన్న గొడవను పెద్ద సమస్యగా మారుస్తుంది. గెలవాలనే ప్రయత్నంలో బంధాన్ని కోల్పోతారు. ఆరో కారణం సోషల్ మీడియా ప్రభావం. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇతరుల జీవితాలను చూస్తున్నారు, పోల్చుకుంటున్నారు. వాళ్ళ భర్త ఇలా చేస్తున్నాడు, వాళ్ళ భార్య ఇలా ఉంది. అలా పోలికలు పెరిగితే అసంతృప్తి కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా చూపేది జీవితంలోని అందమైన క్షణాలు మాత్రమే, కానీ నిజమైన జీవితం, బాధ్యతలు, కష్టాలు, రాజీలు కూడా కలిసినదే. ఏడో కారణం మానసిక ఆరోగ్యం. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళన, నిరాశ, కోప నియంత్రణ సమస్యలు కూడా హింసకు దారితీస్తాయి. సహాయం తీసుకోవడం సిగ్గు కాదు, అది ఒక బాధ్యత. అసలు తప్పు ఎవరిది? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. కొన్ని కేసుల్లో మగవారి తప్పు ఉంటుంది, కొన్ని కేసుల్లో ఆడవారి తప్పు ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇద్దరూ చేసిన తప్పులు, పరిస్థితులు కలిసి విషాదానికి దారితీస్తాయి. అందుకే ఒక లింగాన్ని నిందించడం సరైంది కాదు. ప్రతి సంఘటనను దాని ఆధారాల ప్రకారం చూడాలి. ఇలాంటి సంఘటనలు తగ్గాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు కనీసం కొంత సమయం ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. కోపంలో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోకూడదు. అనుమానాలను మనసులో పెట్టుకోకుండా మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించాలి. ఆర్థిక విషయాల్లో కలిసి ప్రణాళిక వేసుకోవాలి. పిల్లల ముందు గొడవలు తగ్గించాలి. అవసరమైతే కుటుంబం పెద్దలు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి. ప్రేమను నియంత్రణగా కాకుండా పరస్పర గౌరవంగా చూడాలి. ఒకసారి ఆలోచించండి. ఈ రోజు కోపంతో చేసిన పని రేపు జీవితాంతం పశ్చాత్తాపంగా మారవచ్చు. ఒక ప్రాణాన్ని తిరుగు తీసుకురావడానికి ప్రపంచంలో ఎవరికి శక్తి లేదు. అందుకే గెలవాల్సింది వాదన కాదు, గెలవాల్సింది మనసు. ఒక మంచి కుటుంబం నిర్మించడం అంటే ప్రతిరోజు చిన్న చిన్న రాజీలు, పరస్పర గౌరవం, ప్రేమ, ఓర్పుతో చేసే ప్రయాణం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ఒక్క విజ్ఞప్తి: కోపం వచ్చినప్పుడు కాసేపు ఆగండి, మాట్లాడండి, వినండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక సంభాషణ ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. ధన్యవాదాలు. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.